పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలానికి చెందిన విక్రమ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ మండల కిసాన్ సెల్ అధ్యక్షుడిగా నియమిస్తూ నియామక పత్రాన్ని నంగునూరు మండల ఏఎంసీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి, చిన్నకూడు ఏఎంసీ చైర్మన్ మీసం మహేందర్తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, పార్టీ పటిష్టతకు కృషి చేసి మంచి గుర్తింపు సాధించాలన్నారు. రైతు భరోసా, రుణమాఫీ లాంటి ఎన్నో పథకాలతో పాటు సబ్సిడీలో కందులు, పత్తి విత్తనాలను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శంకర్, భిక్షపతి, శ్రీనివాస్, మల్లేశం పాల్గొన్నారు. కిసాన్ సెల్ మండల శాఖ అధ్యక్షుడిని ఈరోజు నియమించడం జరిగింది. ఈ నియామక పత్రాన్ని జిల్లా అధ్యక్షులు బాలకృష్ణారెడ్డి గారు వారి చేతుల ద్వారా ఈరోజు నంగూరు మండలం అంక్షాపూర్ గ్రామానికి చెందిన ఉసిరెడ్డి విక్రమ్ రెడ్డి గారికి, గార్లపాటి విక్రమ్ రెడ్డి గారిని మండల కిసాన్ సెల్ అధ్యక్షులుగా నియమిస్తూ నియామక పత్రాన్ని ఇవ్వడం జరిగింది. మరి దీంతో పాటు రానున్న రోజుల్లో నియోజకవర్గం అటు మండలాల్లో గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేస్తూ రానున్న రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలను గెలిపించుకోవడంలో భాగంగా ఈరోజు పార్టీ సంస్థాగత పదవులను పూర్తి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు విక్రమ్ రెడ్డి గారికి సిద్దిపేట నియోజకవర్గంలో నంగనూరు మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గార్లపాటి విక్రమ్ రెడ్డిని నియమించడం జరిగింది. మరి ఈ రోజు నుండి విక్రమ్ రెడ్డి గారు రైతుల కోసమైనా, కాంగ్రెస్ పార్టీ కోసమైనా అహర్నిశలు కష్టపడి నంగనూరు మండలంలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేస్తే రానున్న సిద్దిపేట నియోజకవర్గంలో అయినా, మరి స్థానిక సంస్థల ఎన్నికలైనా పార్టీ బలోపేతమవుతుంది. మరి రైతు సమస్యలు అనేకం ఉంటాయి కాబట్టి మంచి అవకాశం ఉంటుంది, మంచి గుర్తింపు వస్తుంది. కాబట్టి మరి విక్రమ్ రెడ్డి గారు